నీ గురువు గారు కొడాలని గారికి టికెట్ ఇచ్చినందుకు ఆఫీస్ ఓపెన్ చేసింది కాంగ్రెస్ అత్త. ఏంట్రా మా గురువు గారు లాగా ఈ పువ్వులు తీసేసిన పువ్వులు ఇచ్చావు ఎరా? మా గురువు గారు 3 రోజులు బట్టి ఎంత కష్టపడి సీట్ సంపాదించుకున్నాడో తెలుసా? ఎంత కష్టపడి పార్టీ ఆఫీస్ రెడీ చేస్తా కూడా టెన్షన్ తో నేను పార్టీ ఆఫీస్ రెడీ చేస్తాను, టికెట్ ఇస్తారా, కన్ఫర్మ్ చేస్తారా, చేయరా అని టెన్షన్ తో గుండె పట్టుకుని కంగారు పడిపోకుండా అదరా బెదరా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి 3 రోజులు కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలాడుతుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒరే నాయన నీకేమో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాపులు కన్నారు అందరూ వ్యతిరేకంగా ఉన్నారా, నీకు టికెట్ ఇస్తే ఎలా ఓడిపోకూడదురా, నా బొమ్మతో గెలవాలి, నువ్వేంట్రా బాబు గెలవడానికి వీలేదు, నేను ఎవడో ఒకరిని అక్కడ పంపిస్తానంటే వద్దొద్దు నా గుడివాళ్ళలో నేనే గెలిపించుకుంటానని కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి దయ తెలిసి వీడు ఎంతైనా నా కాళ్ళు వదులుతలేదని నా కాళ్ళు ఊడిపోయేలా ఉన్నాయని చెప్పి బాధతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నా గుడివాడి సీట్ అని తెలిసినా సరే మా గురువు గారికి సీటు ఇవ్వడం జరిగింది. అప్పుడు మా గురువు గారు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎప్పటి నుంచో రెడీ చేసి ఆ ఆఫీస్ ఓపెన్ చేయాలా వద్దా అని ఎంత కంగారు పడ్డాడో తెలుసా? అంత కష్టాన్ని ఏంట్రా వీడు అసలుకే సింపుల్ గా ఏదో మా గురువు గారు లాగా ఎండిపోయిన పూలు తెచ్చి వాడిపోయిన పనికిరాని పూలు రేపు మాకు పడేసే పూలు తెచ్చి పనికిరాని పూలు తెచ్చి ఇచ్చి కంగ్రాట్స్ అంటాడేంట్రా? ఎన్ని కష్టాలు పడి మా గురువు గారు సీటు సంపాదించాడు, దాన్ని ఎంత ధూమ్ ధామ్గా చేయాలి. రే నువ్వు వెళ్ళి ఒక 10 కిలోల స్వీట్లు బాంబులు తీసుకొచ్చి ధూమ్ ధామ్గా పేల్చాలి. మా గురువు గారి లాస్ట్ ఎలక్షన్స్ ఇయ్యి, మా గురువు గారు ఇక ఓడిపోబోతున్నందుకు మనం పార్టీ చేయాలి. కాబట్టి మీరు బాంబులు స్వీట్లు తీసురా, మన ఏరియా మొత్తం బాంబులు పేల్చాలి, స్వీట్లు పెంచాలి. ఓకేనా? సరే.